జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 30వ భాగము. రాముడు కరుని గదను తునాతునకలు చేయగానే కరుడు నివ్వెరపోయాడు. రాముడు కరుడు అప్పటిదాకా మాట్లాడిన మాటలకు ప్రత్యుత్తరము ఇచ్చాడు. ఓ రాక్షస సాధమా, నీ బలమెంతో తేలిపోయింది కదా, వృధాగా అరుస్తావెందుకు? ఏ గదాఘాతముతో నన్ను చంపుదామనుకున్నావో ఆ గద నా బాణఘాతముతో విరిగి ముక్కలై నేల మీద పడిపోయింది. మరిప్పుడు నీవు పోయి మరణించిన నీ సైనికుల బంధుమిత్రుల కన్నీళ్లు ఎలా తుడుస్తావు? నీ మాటలు వమ్మైనట్లే కదా. దుష్టుడు దుర్మార్గుడు అయిన నిన్ను చంపడానికి నాకు కారణం ఉంది. నీవు చంపదగ్గ వాడవు, అందుకే నిన్ను చంపుతున్నాను. నీ కంఠమును తెగ నరుకుతాను, నీ నెత్తురుతో భూమాతను తడుపుతాను. నీకు భూపతనము తప్పదు. నిన్ను చంపి ఈ దండకారణ్యమునకు శత్రుపీడ రాక్షస పీడ లేకుండా చేస్తాను. ఇప్పటిదాకా ఈ దండకారణ్యములో నిత్యము బ్రాహ్మణులను మునులను నీవు నీ పరివారము బాధిస్తున్నారు, చంపుతున్నారు. ఈ రోజు నుంచి ఈ దండకారణ్యంలో ఋషులు మునులు బ్రాహ్మణులు నిర్భయంగా తపస్సు చేసుకునేలా చేస్తాను. ఎంతోమంది ఋషులకు మునులకు ఈ దండకారణ్యము ఆశ్రయము కాగలదు. ఇప్పటిదాకా ఋషులను మునులను భయపెడుతూ వారి యజ్ఞయాగములను నాశనం చేస్తూ వారిని చంపుతున్న రాక్షస స్త్రీలు ఇంకా ఈ దండకారణ్యమును విడిచిపోక తప్పదు. నీ భార్యలందరూ నీ శవం మీద పడి ఏడ్చే రోజు వచ్చింది అని నిర్భయంగా మాట్లాడుతున్న రాముడిని చూసి కరుడు రాముడిని బెదిరించడానికి పూనుకున్నాడు. ఓ రామా, నీవు అవివేకివే అనుకున్నాను, గర్విష్ఠివి కూడానా? నీకు మహాగర్వం ఉంది. అవసాన దశలో మానవులకు ఇలాంటి గర్వమే ఉంటుంది. చచ్చే ముందు సంధి ప్రేలాపనలాగా నీవు కూడా ఏదేదో మాట్లాడుతున్నావు అంటూ కరుడు తగిన ఆయుధము కొరకు చుట్టూ చూశాడు. దగ్గరలోనే ఉన్న ఒక సాల వృక్షమును కూకటి వేళ్లతో పెకిలించాడు. దానిని ఆయుధంగా ధరించి, రామా, ఈ దెబ్బతో నువ్వు చచ్చావురా అంటూ ఆ చెట్టును బలంగా రాముని మీదకు విసిరాడు. రాముడు తన మీదకి అత్యంత వేగంతో దూసుకు వస్తున్న సాల వృక్షమును తన వాడి అయిన బాణములతో రెండుగా ఖండించాడు. వెంటనే రాముడు 1000 బాణములను ఒకదాని వెంట ఒకటిగా సంధించి కరుని శరీరమంతా తూట్లు పడేటట్టు కొట్టాడు. కరుని శరీరం నుండి రక్తం జలపాతంలాగా బయటకు ఉరికింది. తన శరీరమంతా నెత్తురు కారుతుండగా కరుడు రాముని మీదకు పరిగెత్తాడు. రాముడు ఆగ్నేయాస్త్రమును సంధించాడు. కరుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ అస్త్రము కరుని గుండెలను చీల్చింది. కరుడు మొదలు నరికిన చెట్టులాగా కింద పడ్డాడు.
కరుని ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. దండకారణ్యమునకు శాశ్వతంగా రాక్షస పీడ విరగడయింది. ఈ దృశ్యమును చూసిన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు రామునిని ఎంతో ప్రశంసించారు. అప్పుడు దేవతలు అసలు విషయాన్ని తమలో తాము చెప్పుకున్నారు. దేవేంద్రుడు శరభంగాశ్రమమునకు ఇందుకే వెళ్ళాడట. ఈ కరుని దూషణుని సంహరించడానికే ఆ మునులు రాముడిని ఈ ప్రాంతమునకు తీసుకుని వచ్చారట. ఇంకా దండకారణ్యంలో ఋషులు, మునులు, బ్రాహ్మణులు సుఖంగా జీవించగలరు అని అనుకున్నారు. అంతటా దేవతలు దేవదుందుబులు మ్రోగించారు. రాముడి మీద పుష్పవర్షము కురిపించారు. రాముడికి, ఖరుడికి, దూషణునికి 14,000 మంది రాక్షసులకి జరిగిన యుద్ధము దాదాపు 1 గంట 12 నిమిషముల పాటు జరిగింది. రాముని వీర్యమును, పరాక్రమమును, యుద్ధ కౌశలమును తలుచుకుంటూ దేవతలు తమ తమ నివాసములకు వెళ్ళారు. రామునికి రాక్షసులకు మధ్య యుద్ధము ముగిసింది అని తెలుసుకున్న లక్ష్మణుడు సీతతో సహా గుహ నుండి వెలుపలకు వచ్చాడు. రామునితో వచ్చిన మునులు, ఋషులు రాముడిని అభినందిస్తూ ఉండగా రాముడు సీతా సమేతంగా పర్ణశాలలో ప్రవేశించాడు. పర్ణశాలలోకి రాగానే సీత తన భర్త రాముడిని అభినందనపూర్వకంగా కౌగిలించుకుంది. తరువాత సీతారాములు బయటకు వచ్చారు. యుద్ధంలో చనిపోయిన రాక్షసులను చూసింది సీత. రామునికి ఏ అపాయము కలగనందుకు ఎంతో ఆనందపడింది. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 30వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.